నమస్కారం వెల్కమ్ టు రహస్యవాణి. కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్నవస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. కేదార వ్రతం ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ కథ గురించి తెలుసుకోవాల్సిందే. ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గాంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణములు శివుని స్తుతిస్తున్నారు. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమథగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తంబురాదులు శివలీన గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుల నరికేల చందన పనస జంబు వృక్షముల్లోను చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణియమ మకుట కాంతులతోనూ చెలువొందు నది నద పరతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద కోలాహములలో భృంగురిటి అనబుడు శివభక్తు శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడుతున్నాడు. అతడు వినోద సంభరితములుగా నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తున్నాడు. శివుడు అతనిని అభినందించి అంకతలములను గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగుటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునుగా భృంగి మొదలుగా గల 100 మాగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించారు? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్నెలా వేరుపరుస్తారు అని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులుగా యోగులు నీ వలన ప్రయోజనం కలుగు చేయబడవని నిన్నిట్లా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలనయుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలునని కోపగించి ఈశ్వరునితో సమానముగా యోగ్యతను ఆర్జించుకున్నటికై తపస్సు చేయుటకు పార్వతి నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభశార్దుల గజములు గల నాగగరుడ చక్ర సస్యశ్యామలైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవ్వరువు, ఎవరిదానవు, ఎచటి నుండి వచ్చితివి, నీ రాకకు గల కారణమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతముని ఆశ్రమమున నియమ నిష్ఠా గరిష్ఠులైన పుణ్య పురుషులారా, పవిత్రాంగణలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలని, శివుని సతిగా నా నాదునితో సమానముగా యోగ్యతను పొందగోరి తపస్సు చేయ సంకల్పించుకోనున్నాను. ఇందుకోసమే మీ ఆశ్రమానికి వచ్చానని అన్నది పార్వతి. దానికోసం తగిన వ్రతమును నాకు ఉపదేశించమని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి, ఉత్తమ వ్రతం ఒకటున్నది, అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవచ్చని చెప్పాడు గౌతముడు. వ్రతా విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములగు 21 దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాలి. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమముతో కేదారేశ్వరుని ఆరాధించాలి. ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభము నుంచి 21 సార్లు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షలతో భుజించి భక్ష్య భోజ నైవేద్యాలను, కదలీ ఫలాలు,
పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణాలిచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగజేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించను. అంతటితో జగదాంబ సంతోషించి భర్తతో కైలాసమునకు చేరుకుంది. కొంతకాలానికి శివభక్తుడైన చిత్రాంగదుడును గాంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విని మనుష్యలోకానికి దానిని తెలిసేలా చేయాలని భావించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తరువాత చాలామంది ఈ వ్రతం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమ నిష్ఠాలతో కల్పోక్తముగా చేస్తారో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి ఆంత్యమున శివ సాన్నిధ్యము పొందుతారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.